ఇక్కడ చూడండి ఎమ్మెల్సీ నామినేషన్ల ఘట్టం రేపటి నుంచే. సో ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. అదే మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో టీచర్ ఎమ్మెల్సీ ఉన్నది. అండ్ ఇక మూడోది వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఉన్నది. సో ఈ 3 ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎలక్షన్ జరగబోతున్నది. రేపటి నుంచి నామినేషన్లు స్టార్ట్ కాబోతున్నాయి. 27వ తేదీన ఫిబ్రవరి 27 అంటే ఈ నెల 27వ తేదీన ఇంకొక 25 రోజులు ఉంది, పోలింగ్ ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ ఇది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్, 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్. అన్నింటికంటే ముఖ్యంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ పైన అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆయనకు టికెట్ ఇచ్చింది. బీజేపీ అంజిరెడ్డి అనే ఆయనకు టికెట్ ఇచ్చింది. అండ్ ఇండిపెండెంట్గా ఆయన ప్రసన్న హరికృష్ణ అనే పోటీలో ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ దొరుకుతలేడు, వాళ్ళు పోటీలో లేరు. వాళ్ళు కేసీఆర్ పాలనే అద్భుతంగా ఉంది, జనాలంతా ఇదైపోయారు అని మన కేసీఆర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. మరి క్యాండిడేట్ని ఎందుకు పెడతలేడు? పెడతాడేమో, కానీ ఇప్పటికైతే వాళ్ళకి క్యాండిడేట్ లేడు. సో ఈ నామినేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి రేపటి నుంచి. మరి ఎవరు గెలవబోతున్నారు, పోటీ ఎట్లా ఉండబోతున్నది? వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ ఆయన ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు అన్నది చూడాలి, ఆయన ప్రచారం స్టార్ట్ అయ్యే కొద్దీ. ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ మరి కులగనని అంటున్నది బీసీకి టికెట్ ఇవ్వలే, వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా బీసీకి టికెట్ ఇవ్వలే. ఇప్పుడు ఎట్లుంటుందంటే అది ఒకరు ఇచ్చారు అనుకోండి, ఇంకోరు ఇవ్వడానికి రెడీ అవుతారు. కానీ ఆయన కూడా ఎట్లా ఇవ్వలే కదా, మనం కూడా ఎందుకు ఇవ్వాలి? కానీ సో ఇట్లా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సమీకరణాలు ఇవన్నీ ఎట్లున్నా మరి ఈ ఫైట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? నరేందర్ రెడ్డి వర్సెస్ అంజిరెడ్డి అయితే ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ నరేందర్ రెడ్డి మీద ఏమో తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి. ఈ ఆల్ఫోర్స్ అనే విద్యా సంస్థల ద్వారా ఆయన విపరీతంగా డబ్బులు వసూలు చేసిండు. అసలు కన్సెషన్ కానీ ఇంకోటి కానీ ఎవరు చెప్పినా ఇవ్వడని మొన్న ఏదో వచ్చింది, పెద్ద గొడవ అయిందట, పిల్లల్ని కొట్టిరట. అసలు ఎవరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి? అసలు ఈయనకి టికెట్ కాంగ్రెస్ వాళ్ళే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. మరి ఎట్లా, ఏ లెక్కనిచ్చిరు టికెట్? ఏదో ఉండుంటుంది, ఏముంటుంది మతలబు, పైసల వ్యవహారం, ఇంకోటి తన తెర వెనకాల నడుచుంటుంది. మనం టికెట్ కన్ఫామ్ కాకముందే ఆయనకే వచ్చే అవకాశం ఉందని చెప్తూనే ఉన్నాం ముందు నుంచి, ఎందుకంటే వ్యవహారం అట్లుంటుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరించబోతున్నారు. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా 3వ తేదీన వెలువడబోతున్నది. ఈ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. 15 జిల్లాలు, 42 శాసనసభ నియోజకవర్గాలు, 27 మండలాలు ఈ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోకి రాబోతుండగా పోటీ చేసేవారు కరీంనగర్లోనే నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. కలెక్టర్ ఆవరణలో దాదాపు 50 మంది ఉన్నతాధికారులు, సిబ్బంది సేవల్ని వినియోగించుకోబోతున్నారు. నామినేషన్ పత్రాలతో పాటు ఇతర సూచనలు అందించేందుకు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నారు. కరీంనగర్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పలువురికి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నామినేషన్ల దాఖలు మొదలు పరిశీలన, ఉపసంహరణ వరకు అంచెలంచెలుగా చేపట్టే ప్రక్రియ పైన అధికారులకు కలెక్టర్ తగిన సూచనలు అందించబోతున్నారు. సో జాబితా కూడా సిద్ధమైంది. దాదాపుగా 1,00,000 మందికి పైగా, దాదాపు 3 లక్షల ఓటర్లు కరీంనగర్లోనే ఉన్నారు పట్టభద్రులకు సంబంధించి. అండ్ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్లో కొంత 60-70 వేల మంది ఉన్నారు ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో. సో కరీంనగర్ కేంద్రంగానే ఈ రాజకీయం అంతా నడుస్తూ ఉన్నది అక్కడ. అండ్ దట్టు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరికి ఎక్కువగా ఉన్నారు అని అంటే, మొత్తం 4 ఎంపీలు బీజేపీ వాళ్ళే ఉన్నారు. ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ అండ్ మెదక్ కానీ. రఘునందన్, బండి సంజయ్ ఆదిలాబాద్, ఎవరు ఇంకో ఆయన ధర్మపురి అరవింద్ నిజామాబాద్. సో ఇట్లా 4 ఎంపీలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ లాంటి ప్లేస్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉండే అవకాశం ఉంది. బీజేపీ 200% చాలా భయంకరమైన ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. కొంత అధికారంలో ఉన్న పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ విషయంలో భయంకరమైన మిస్టేక్ చేసినట్టుగా మాట్లాడుకుంటున్నారు ఆయా నియోజకవర్గాల్లో, జిల్లాలు. ఇది మరి ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాలి. పైసలు అయితే ఆయన దగ్గర గట్టిగానే, మరి పట్టభద్రులు ఈసారి మళ్ళీ అమ్ముడుపోతారా? పట్టభద్రులు పైసలు తీసుకొని ఓటేస్తారా, మందు దాగి ఓటేస్తారా అన్నది చూడాలి. ఏదేమైనా ఈ ఎలక్షన్లో
నిధుల వరద పారే అవకాశం ఉంది. ఒక్కొక్క క్యాండిడేట్ కాంగ్రెస్ బీజేపీ అంతా కలిపితే ఈజీగా దాదాపు ఒక్కొక్క క్యాండిడేట్ 30 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి.